గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. సో చాలామంది అక్క లైవ్ రావట్లేదు, ఏమైంది, మాకేమైనా టెక్నికల్ ఇష్యూ అయిందా, మాకు రావట్లేదా లైవ్ అని చెప్పేసి కాల్స్ చేస్తున్నారు. సో కాబట్టి అందరికీ కూడా ఒక ఇన్ఫర్మేషన్ ఇవ్వడం ఇంపార్టెంట్ అని చెప్పేసి వీడియో చేస్తాను. యాక్చువల్గా ఏంటిదంటే మేము ఫామ్ హౌస్ కోసం అని చెప్పేసి ల్యాండ్ తీసుకునే విషయం అందరికీ తెలిసిందే. సో ఫామ్ హౌస్ వర్క్స్ అన్ని నడుస్తున్నాయి అన్నట్టు. పిల్లల స్కూల్ టైమింగ్స్ కూడా చేంజ్ అయిపోయినాయి. 9 o'clock అయ్యేసరికి ఇప్పుడు జోమన్ సార్ సపోర్ట్ ఉంటేనేమో సార్ పిల్లల్ని తీసుకుపోడు తీసుకొచ్చుడు అట్లా మేనేజ్ చేసేవాళ్ళం అటు ఇటు. ఇప్పుడు సార్ కంప్లీట్గా బిజీ అయిపోయేసరికి నేనే పిల్లల్ని తీసుకోవడం తీసుకొచ్చుడు ఇదంతా అయ్యేసరికి అది పాసిబుల్ అవ్వట్లేదు, టైం సెట్ అవ్వట్లేదు. అండ్ నెంబర్ 2 రీజన్ ఏంటిది అంటే యూట్యూబ్లో మార్కెట్ లైవ్ అవర్స్లో మార్కెట్ టైమింగ్స్లలో చార్ట్ చూపెట్టడానికి వీల్లేదు, ఓపెన్ పొజిషన్స్ చూపెట్టడానికి వీల్లేదు, పిఎన్ఎల్ చూపెట్టడానికి వీల్లేదు. సో ఇట్లా కొన్ని గైడ్లైన్స్ అనేవి క్లారిటీ రావట్లేదు అనమాట. క్లారిటీ అది కరెక్ట్గా మనం ఎట్లా చేయాలి లైవ్ అనే ఒక క్లారిటీ నాకు వచ్చిన తర్వాత మళ్ళీ యాజ్ యూజువల్గా మన అన్ని వీడియోస్ కూడా యాజ్ యూజువల్గా మనకు వస్తాయి అన్నట్టు. అండ్ అంతేకాకుండా ఈ క్లైమేట్ చేంజింగ్స్ టైంలో పిల్లలకు రకరకాల ఇన్ఫెక్షన్స్ వస్తాయి కదా. సో అట్లాగా మా పెద్దోనికి ఫ్యాట్ మమ్స్ వచ్చినాయి. ఇంకోటి వామును ఇంకోటి కానీ చెరి మా పెద్దోనికి ఫ్యాట్ మమ్స్ వచ్చినాయి. సో ఆ ఫ్యాట్ మమ్స్ తోటి కూడా చాలా అంటే చాలా సఫర్ అవుతున్నాం. అంటే మొత్తం అంతా మెస్అప్ అయిపోయినట్టున్నది అన్నట్టు. సో అందుకని చెప్పేసి సరే ప్రశాంతంగా ఒక 15 days బ్రేక్ తీసుకొని ఆ తర్వాత అన్ని క్లారిటీగా ఒక ఫ్రేమ్ వర్క్ అయిన తర్వాత క్లారిటీతోని మంచి కంటెంట్తోని మళ్ళీ వీడియోస్ చేసాడు అనేది స్టార్ట్ చేసేస్తా అన్నట్టు. 15 daysలో ఫామ్ హౌస్ వర్క్ కూడా కంప్లీట్ అయిపోతుంది. అప్పటికి నేను కూడా నాకు టైం ఫ్రీ అయిపోతుంది. సో అప్పటి నుంచి మళ్ళీ యాజ్ యూజువల్గా మనం ఇంతకుముందు లైవ్ ఎట్లయితే చేసినామో అంతకంటే మంచి ఇన్ఫర్మేషన్ తోటి మన లైవ్ అనేది మనం కంటిన్యూ చేద్దాం. ఓకేనా? దీనికి ముందు ఎవరు కూడా పానిక్ అవ్వకండి, ఎవ్రీథింగ్ ఈజ్ ఓకే. సో మళ్ళీ మంచి వీడియోస్తోని మళ్ళీ కలుద్దాం.